హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సంజన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పొద్దున్నే పాలల్లో బ్రెడ్ వేసుకొని తింటున్నాను. సో నాకైతే మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట. నాకు చాలా ఇష్టం కూడా. ఇంకా నేను పొద్దున్నే తినేసి లంచ్ కూడా చేసేస్తాను. అంటే 1 o'clock అట్లా తింటాను, ఏం తినకుండా. అంటే డ్రై ఫ్రూట్స్ అట్లా తింటాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్లు ఇట్లన్నీ స్కిప్ చేసేసానండి. బ్రౌన్ బ్రెడ్ తింటాను. నాకు ఎప్పటి నుండో బ్రౌన్ బ్రెడ్డే ఇష్టం. మిల్క్ బ్రెడ్ టేస్ట్ నచ్చదు, ప్లస్ అది హెల్త్ కూడా మంచిది కాదనేసి ఇంకా ఇది కూడా ప్రిఫర్ చేయను, ఎక్కువగా తినను అనమాట. ఎప్పుడో నచ్చితే తప్ప తినను. ఇంకా నాకైతే చాలా ఇష్టం. అండ్ వితౌట్ షుగర్ వేసుకోకుండా నేను తాగుతానమాట. నాకు అట్లా బాగా నచ్చుతుంది. సో పొద్దున్నే లిన్సీ వస్తే లిన్సీతో నేను ఆడుకుంటున్నాను. తనని ఇట్లా ఏడిపిస్తూ ఉంటాను. నేను పువ్వులన్నీ తీసుకుంటా ప్లీజ్. ఒక్కటి మీ పెద్ద మమ్మీకి నీకు అయితే ఇచ్చి బిడ్డ, నువ్వు నాకు కట్టతో కొట్టిపించినావు కదా, సంగతి చెప్పుతా. నీ కోన్ చూపెట్టు, నీ ముగ్గు చూపెట్టు. అబ్బో క్యూట్గా ఉంది. నీ బొట్టు చూపెట్టు. లిన్సీ పువ్వులు తీసుకోవాలా? అబ్బా ఒక్కటి ప్లీజ్. నీకు ఎవరిచ్చేది? తీసుకోదు. పెద్ద మమ్మీకి చెప్తాను. చెప్పు పెద్ద మమ్మీకి చెప్పు. పెద్ద మమ్మీ మళ్ళా వెళ్ళి ఇట్రా హనీ, నన్ను బెదిరిస్తుంది. ఓ అని అను, ఓ అని గట్టిగా మొత్తుకో, ఓ అని అను, గట్టిగా మొత్తుకో. బాయ్. ఓ అని అను, పీకని, పీకు, ఇక్కడ నుంచి పీకు. ఇగో నీ అవ్వ తగ్గేదిలే అని నీ అవ్వ తగ్గేదిలే బాగా చెప్తాను. అన్ని ఎట్లా కూడా అంటే పువ్వులు అన్ని తీసుకున్నాక ఇక సంబరపడే. తగ్గేదేలే, పువ్వులు నాయి అని తగ్గేది. ఇట్లా నీ అవ్వ తగ్గేదేలే, నాయి పువ్వులు నాయి. కత్తలు పడకు. నాకు 2 కావాలి. నాకు పువ్వులు కావాలి. నాకు కావాలి, నేను తీసుకుంటా. అవి మా పెద్ద మమ్మీ, మా అమ్మమ్మయి. నిజి కాదు మమ్మీ హనీ, చందమామ ఏది హనీ అను. చందమామ తీసుకున్నా. ఇయ్యి అను. చందమామ నాకు ఇష్టం. ఇయ్యి హనీ. అట్లా చెయ్యకు ప్లీజ్ హనీ. ఇవ్వు హనీ. ఇట్లా అను, చందమామ ఏమను, ప్లీజ్ అను. ఎట్లా ప్లీజ్ అట్లా చెయ్యి ఇట్లా పెట్టు, చెయ్యి పెట్టు ఇట్లా, ప్లీజ్ అని. నీకు బతిలాడు తీసుకుంటా అన్న. పెద్ద మమ్మీకి చెప్తాను. పెద్ద మమ్మీకి చెప్పు, పిలు. పెద్ద మమ్మీ తీసుకుంటాను, మొత్తం అన్ని తీసుకుంటా. కొట్టు, ఫుల్ కొట్టు. ఇట్లా చెంపలు ఎక్కడ కొట్టాలి? ఇక్కడ మూతి మీదకి వెళ్ళి కొట్టు. మెల్లగా కొట్టాలా, గట్టిగా కొట్టాలా? గట్టిగా కొట్టాలా? గట్టిగా కొడతా. కొయ్యి పెద్ద మమ్మీ. కోద్దాం.
అట్లా ఉంటుంది మా కాన్వర్సేషన్. టామ్ అండ్ జెర్రీలా ఉంటాం అనమాట. తర్వాత మంచిగా కలిసిపోతాము. ఇంకా కాసేపటికి వర్షం అయితే ఫుల్గా వచ్చిందండి. ఆ రోజు సండే వ్లాగ్ అయితే నేను షేర్ చేస్తున్నాను. ఇంకా వర్షంలో మాకు సండే మార్కెట్ ఉంటుంది కదా, మిస్ అయిపోతుంది మళ్ళీ వారం దాకా. ఇంకా వెజిటేబుల్స్ తెచ్చుకోకుండా అయిపోద్ది అనేసి అక్క నేను వర్షంలోనే వచ్చేసామన్నమాట. ఒక గొడుగు వేసేసుకొని వచ్చేసాం. వర్షంలో కూడా చాలా పెట్టారండి వెజిటేబుల్స్. సో అంటే ఎక్కువ హెవీగానే పడిందనమాట ఆ రోజు. బురద అసలు ఘోరంగా అనిపించింది, ఎక్కడ పడతామో అనిపించింది అనమాట. అసలు గ్రేట్ అండి వాళ్ళు, అంటే వీళ్ళు అమ్మేవాళ్ళు. ఇంకా కొంతమందికి అయితే ఏం లేదు, గొడుగు కూడా లేకుండా అమ్ముతున్నారు. భలే అనిపించింది. అంటే వాళ్ళు ఇంకా ఏం చేస్తారు, ఇవన్నీ పాడైపోతాయి అనేసి వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ఇంకా అన్నీ అంటే వాటర్లో తడిచాయి కదండి, అందుకనేసి ఇంకా ఆరబెడుతున్నాం ఫ్యాన్ కింద. సో మంచిగా ఫ్రెష్గా ఉంటాయి కదా ఈ వర్షాకాలం. అంటే ఆరితేనే ఖరాబ్ కాకుండా ఉంటాయి, లేకపోతే అన్ని వెజిటేబుల్స్ పాడైపోతాయి కదా. ఇంకా బయట అయితే నైట్ మొత్తం ఆరబెట్టేసాము. సో చూసుకోకుండా కొంచెం క్యారెట్ అయితే నల్లగా అయిపోయిందనమాట. సో అన్నీ చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. ఇంకా వచ్చేసాము. ఇంకా గోంగూర అయితే ఫ్రెష్గా కనిపించింది. ఇంకా గోంగూర అయితే తీసుకున్నాం అనమాట. నాకు చాలా ఇష్టమైన పచ్చడి గోంగూర. ఇంకా తడిచేసాము, నా చుట్టూ అయితే మొత్తం తడిసిపోయింది. ఇంకా ఒక్కటే గొడుగు తీసుకున్నాం కాబట్టి అట్లా తడిచామన్నమాట. ఇంకా ఫుల్గా తడిచిందని అక్కడ చూపిస్తున్నాను. అండ్ భలే అనిపించింది. అంటే ఈ వర్షంలో వెళ్ళడం కూడా ఒక పెద్ద టాస్కే అండి. బయటికి వెళ్ళడం కానీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. ఇంకా వచ్చేసి కాసేపు టీవీ చూసేసి పడుకున్నాము. ఇంకా ఇది పొద్దున, ఇది మండే వ్లాగ్ అనమాట. మండే పొద్దున్నే ఇంకా హాట్ వాటర్ అన్నీ తాగుతున్నాను. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది కదా అండి డే రొటీన్. అంటే మనకు కొన్నిసార్లు కొన్ని చేయాలనిపిస్తుంది, కొన్నిసార్లు ఏం చేయబుద్ధి కాదు, హాయిగా పడుకోవాలనిపిస్తుంది. నా సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అట్లనే ఉందన్నమాట. ఇంకా గోంగూర అయితే తీసుకొచ్చాం కదా, అన్ని వెజిటేబుల్స్ పట్టించుకోకపోయినా ఈ గోంగూర అయితే ఇంకా ఆకుకూర కాబట్టి పట్టించుకోవాలి. ఇవైతే ఇంకా మొత్తం లీవ్స్ అన్నీ తీసేసి పక్కకు పెడుతున్నాము. నాకు చాలా ఇష్టం కాబట్టి నేనే చేసుకుంటున్నాను. ఇంకా అమ్మ పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టదు కాబట్టి నేనే ఎక్కువగా ఈ పనులు చేసుకుంటాను అనమాట. గోంగూర విషయానికి వచ్చేస్తే సో పొద్దున్నే అవన్నీ నా ముందు పెట్టేసి ఇంక తెంచమంటే తెంచుతున్నాను. భలే ఫ్రెష్గా ఉండే ఆకు. అసలు ప్రతి చోట అమ్ముతున్నారు గోంగూర, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంది. అంటే ఇప్పుడు ఈ సీజన్ మంచిగా వస్తుంది కావచ్చు, మంచిగా టేస్ట్ కూడా భలే ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది. మేము తీసుకుని ఈ సీజన్లో అయితే మేము ఇది సెకండ్ టైం అనమాట. ఒకసారి నేను చూపించాను వ్లాగ్లో, అండ్ ఇప్పుడు సెకండ్ టైము. చాలా బాగా కుదురుతుంది, టేస్ట్ కూడా భలే ఉంటుంది. ఇంకా అంటే తెల్ల గోంగూర ఎర్ర గోంగూర రెండు ఉంటాయి, బట్ ఎర్ర గోంగూర చాలా టేస్ట్ ఉంటాయి. అంటే పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా డాడీ అయితే ఇవి తీసుకొచ్చాడు, కంకిలు తీసుకొచ్చాడు అనమాట. నాకు చాలా ఇష్టం. సో తీసుకురమ్మంటే చాలానే తీసుకొస్తాడు. అది ఒక్కటి చిన్నగా ఉండేసరికి నాకు బాగా ఇష్టం కాబట్టి నేను 2 తింటున్నాను. సో ఆయిల్ పెట్టుకున్నాను. అస్సలు హెడ్ అయితే పని చేయట్లేదు కొన్నిసార్లు, అందుకే మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇంకా మీ ఏరియాస్లో వర్షం పడుతుందా అండి? మాకైతే ఇప్పుడు ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న రోజైతే 2 డేస్ నుంచి వర్షం అయితే లేదు. కొంచెం అనిపిస్తుంది కానీ ఎండలు అయితే తట్టుకోలేకపోతున్నాము. సో కంకిలు అయితే తినేసిన తర్వాత లిన్సీ మళ్ళీ వచ్చింది. ఇద్దరు ఆడుకుంటున్నారు, అక్కిని లిన్సీ ఇద్దరు ఆడుకుంటున్నారు అనమాట. సో డ్యాన్సు అప్పటిదాకా చేసిందండి. నేను వీడియో ఆన్ చేసేసరికి ఇంకా సైలెంట్గా ఉండిపోయిందనమాట. తన మూడే మంచిగా ఉంటే మంచిగా డ్యాన్స్ చేస్తుంది. పాటలు అంటే ఆటలు అంటే తనకు నచ్చిన పాట పాడుకుంటూ డ్యాన్స్ చేస్తుంది అనమాట. భలే చేస్తుంది అసలు విచిత్రంగా. అండ్ గోంగూర పచ్చడి అయితే చేసేసుకుంటున్నాము, ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది అనేసి. సో నేనైతే పల్లీలు అండ్ నువ్వులు వేసి చేస్తాను, నాకు చాలా బాగా ఇష్టం. ప్లెయిన్గా నచ్చదండి నాకు ఒక టేస్ట్, ఎందుకో పుల్లగా ఉండే టేస్ట్ తప్ప ఏముండదు అందులో. ఇంక ఇవి యాడ్ చేసిన తర్వాత చాలా టేస్ట్ వచ్చిందనమాట. ఫస్ట్లో మేము యాడ్ చేసే వాళ్ళం కాదు, బట్ ఇప్పుడు ఈ టేస్ట్ నచ్చుతుంది మాకు. సో ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది, తినేసాను అనమాట. నాకు గోంగూర పచ్చడిలోకి ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా ఇష్టం. సో ఆమ్లెట్ అయితే వేసుకొని తింటున్నాను అనమాట.
అండ్ గోంగూర పచ్చడి ఒకటి, అండ్ ఇంకొకటి తోటకూరలో కూడా బాగుంటుంది ఆమ్లెట్. కొంచెం పక్కకు ఆనియన్స్ అన్నీ వేసేసుకొని ఇంకా తినేస్తున్నాను. చాలా ఫేవరెట్ కాబట్టి ఇష్టంగా తిన్నాను అన్నమాట. సో టేస్ట్ కూడా భలే కుదిరిందండి. పచ్చడి అయితే బాగుంది, ఎందుకంటే సీజన్ కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఆకు బాగుందన్నమాట. ఇంకా సండే అయితే స్పెషల్స్ ఏం తెచ్చుకోలేదండి నాన్ వెజ్, ఎందుకంటే ఇంట్లో సరిగ్గా ఎవరికి హెల్త్ బాగుండట్లేదు, ఫీవర్ వస్తుంది. అందుకనే ఇంట్లో పచ్చడి చేసుకొని తింటున్నాం అనమాట. కొంచెం నోరు బాగుండాలి అనేసి, పుల్ల పుల్లగా బాగుంటుంది ఆ టేస్ట్, కారం కారం. ఈ వీడియో అయితే సండే ఈవినింగ్ నుండి నేను మండే ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేశానండి. సో హోప్ దిస్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇంకా నోటికి అయితే మంచిగా టేస్ట్ తగిలేసరికి ఫుల్గా తినేసాను అనమాట. థ్యాంక్ యూ ఫర్